చాలామంది కామర్స్ స్టూడెంట్స్ మీకు తెలుసు వీళ్ళంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఎంబీఏ చేయడం కోసం ట్రై చేస్తారు. ఈ ఎంబీఏ చేయడం కోసం మళ్ళీ గ్రాడ్యుయేషన్ అయిపోయినాక మనకి ఇండియాలో ఒక ప్రెస్టీజియస్ ఎగ్జామ్ క్యాట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుందండి. ఈ క్యాట్ ఎగ్జామ్ని ఐఐఎమ్స్ కండక్ట్ చేస్తాయి. ఈ ఐఐఎం అహ్మదాబాద్, బెంగళూరు, కలకటా, లక్నో, కోయికోడ్, ఇందోర్ ఇవైతే ఏ ఐఐఎమ్స్ ఉన్నాయో వీటి కోసం రాస్తారు. అక్కడ నెంబర్ ఆఫ్ టెస్ట్ టేకర్స్ ఆల్మోస్ట్ 3.5 lakhs ఉంటారండి. ఈ 3.5 lakhsకి ఐఐటి ఇంజనీర్ కూడా కంపీట్ అవుతూ ఉంటాడు అందులోని. సో అక్కడ క్రాక్ చేయడం అనేది కొంత ఛాలెంజ్ ఉంటుంది. వీళ్ళందరి కోసం స్టూడెంట్స్కి ఇప్పుడు 12th standard తర్వాత డైరెక్ట్ ఐఐఎంలోకి వెళ్ళిపోయే ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ టైం ఐఐఎం ఇందోర్ 2011లో ఐపీ మ్యాట్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి. ఐపీఎం ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్. దానికోసం ఉండే టెస్ట్ ఐపీ మ్యాట్ టెస్ట్. ఇందులో ఫస్ట్ 3 years క్యాండిడేట్కి బీబీఏ డిగ్రీ ఇస్తున్నారు. లాస్ట్ 2 years వీడిని క్యాట్ రాసి ఎవరైతే ఎంబీఏ జాయిన్ అవుతున్నాడో వాళ్ళతో మెర్జ్ చేస్తున్నారు వీడిని తీసుకెళ్ళి. అంటే మిగిలిన స్టూడెంట్స్ అంతా బయట ఏదో కాలేజీలో గ్రాడ్యుయేషన్ చదువుకుని అందులోకి వచ్చాడు. ఈ క్యాండిడేట్ కంప్లీట్ 5 years తన ఏజ్ని అదే ఐఐఎంలో స్పెండ్ చేసి సూపర్ ఎక్స్పోజర్ తెచ్చుకుంటాడు. అదొక అడ్వాంటేజ్. అక్కడున్న ఇంకో బ్యూటీ అండి, 3 years అయిపోయినాక బీబీఏ అయిపోయినాక ఒకవేళ క్యాండిడేట్ బయటకు వచ్చేద్దాం అనుకుంటే హీ కెన్ క్విట్ ద ప్రోగ్రామ్. తను 3rd yearలో ఉండగా మళ్ళీ క్యాట్ ఎగ్జామ్ రాసుకుని నేను అహ్మదాబాద్ వెళ్తాను, నేను బెంగళూరు వెళ్తాను, ఇందులో చదువుకోనుకుంటే హీ కెన్ క్విట్ ద ప్రోగ్రామ్. హీ కెన్ ఆల్సో టేక్ ఏ బ్రేక్ ఫర్ 2 years. చాలా మందికి ఈ అవేర్నెస్ ఎక్కడ అవేర్నెస్ లేదండి. ఈ అవేర్నెస్ కోసం ఏంటంటే ఇది నెంబర్ 1, ఆ స్టూడెంట్స్ ఆ పీర్ గ్రూప్స్ నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏది ఉందో అది మాకు సూపర్లేటివ్ ఇన్ఫర్మేషన్ అనుకుంటారు. కొన్ని స్కూల్స్లో ఏంటంటే ఇంకా 11th and 12th మీద ఎంత జస్టిస్ అయితే వాళ్ళు ఇస్తున్నారో వాళ్ళు 12th తర్వాత మన స్కూల్ స్టూడెంట్ ఎక్కడ పోతున్నాడు అనే దాని మీద కూడా కొద్దిగా ఫోకస్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది వేళ. సో అది జరగట్లేదు. సో ఈ రెండింటి వల్ల కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది మనకు అక్కడ డెవలప్ అవుతుందండి. సో అంటే ఇప్పుడు కెరియర్ పాత్ గురించి చెప్పారు, ఇప్పుడు కామర్స్ గ్రూప్ వాళ్ళకి ఒక పాత్ చెప్పారు. ఇప్పుడు మీరు లా గురించి కూడా ఎక్కువ చెప్తా ఉన్నారు మీ ఫస్ట్ దీంట్లో చూస్తే. అసలు లాలో ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇవాళండి? మనకి లా అనేది ఎక్స్ట్రాడినరీ గ్రోయింగ్ సెక్టర్.